మంచి నాయకత్వాన్ని ఆదరించండి అనే కోణంలో తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను అనుకుంటున్నాను విషయం. సార్ ఓకే ఓకే వీరశేఖర్ గారు కన్క్లూడ్ చేద్దాం. ఒక నిమిషం వీరశేఖర్ గారు కన్క్లూడ్ చేద్దాం. సో ఏమంటారు? సో మొత్తానికైతే అందరూ ఒకే మాట చెప్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఢిల్లీలో గెలిచే అవకాశం ఉన్నాయి. ఆయన ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ రాజకీయం వైపు వెళ్ళడమే కాకుండా ఒక పొలిటికల్ హిస్టరీని కూడా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి. కానీ చాలామంది రకరకాలైనటువంటి విమర్శలు ఆయన మీద ఏ విధంగా చేస్తున్నారో మనం చూసాం. 30 ఏళ్ళు అధికారంలో మేము ఉండబోతున్నాం అని చెప్పేసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది మనం చూసినటువంటి పరిస్థితి. కానీ కేవలము ఏదో ఒక డిప్యూటీ సీఎం లేకపోతే 2 సార్లు ఒకసారి పోటీలో లేకుండా మరొకసారి పోటీ చేసి కనీసం గెలవలేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు దేశంలో ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఆయన పడినటువంటి శ్రమ కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏమంటారు మీరు వీరశేఖర్ గారు? కన్క్లూడ్ చేయండి, ఒక 2 minutes ప్లీజ్. మొట్టమొదట మనం చూసినప్పుడు 2014 ఈయన పార్టీ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఈయన అప్పుడు కూడా టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసినప్పుడు మొన్న కూటమి వాళ్ళు ఏం చేశారనేది మనం చూసాం. అప్పుడు పరిస్థితి 2019లో ఆ పార్టీ ఓడిపోయింది, ఈయన స్వతంత్రంగా నిలబడ్డాడు. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పటి వరకు మొన్న పోయిన 2024 ఎన్నికల వరకు కూడా ఈయన రాజకీయం సాగించిన తీరు, అట్లాగే ఈ కూటమి ఏర్పాటు వెనుక ఈయనకున్న నేపథ్యం ఇందాక వివేక్ బాబు గారు చెప్పారు, నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, నా కుటుంబాన్ని దూషించినా, నా అభిమానుల్ని వాళ్ళ ఇల్లు కూలగట్టి వాళ్ళు అభిమానులు తనకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళందరినీ హింసించినా కూడా తను మీకు ఈ రాష్ట్ర ప్రజలకు అట్లాగే మానవతావాది అని ఈ పబ్లిక్ కి నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం కల్పించండి, నేను మీకు దగ్గరగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం అనేది వాస్తవంగా ఈ గిరిజన ప్రాంత ప్రజలను కలవటంలో కూడా ఆయన మానవతావాది అనే ఒక గొప్ప గుణం కలిగి ఉన్నారు. ఆ మానవతావాదమే ఇప్పుడు జాతీయ నాయకత్వం వైపు జాతికి లీడ్ చేస్తున్న బీజేపీకి ఈయన ఒక వెన్నుదన్నుగా నిలవటం అనేది జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాగే ఇందాక జగదీష్ బాబు గారు చెప్తూ భారతదేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. ఇందాక వివేక్ బాబు చెప్పిన 75 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో పూర్తి స్థాయి విశ్వసనీయత ఉన్న నాయకుడు, పారదర్శకత ఉన్న నాయకుడు, అట్లాగే రాజకీయవేత్త. తన పార్టీని నిలుపుకోవడానికి, తన కుటుంబంకు లేదా తను సంపాదించడానికి లేదా పదవులు అనుభవించడానికి కాదు, ఈ దేశ ప్రజలకు మానవాళికి ఏదో చెయ్యాలనుకుంటున్నానో అది చేయటం కోసం ఈ గవర్నమెంట్ అవసరం అని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈయన బీజేపీకి సపోర్ట్ గా అక్కడికి వెళ్తున్నాడు. అట్లాంటి విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే కేజ్రీవాల్ ని ఎదుర్కోవడానికి, కేజ్రీవాల్ లాంటి విశ్వసనీయత ఉన్న నాయకుడి పక్కన అంతకన్నా గొప్ప విశ్వసనీయత, మచ్చలేని రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని అక్కడ నిలబెట్టింది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సాధారణంగా కేజ్రీవాల్ గారి మీద ఈ రోజు ఆరోపణలు వచ్చినా కూడా ప్రజలు ఆయన ఎక్కడా ఓడించలేదు, ఆయన పరిస్థితి బాగానే ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ఉన్న నాయకుడు సార్ ఒకటి సార్, ముఖ్యంగా మా మిత్రపక్ష జనసేన అధికార ప్రతినిధి గారు చెప్పినట్లు రాజకీయాల్లో డైనమిక్ పర్సనాలిటీ, అలాగే హానెస్టీ, సిన్సియారిటీ, క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ ఉంటే ఏ విధంగా పబ్లిక్ ఆదరిస్తారనేది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ నిధులు ప్రకటించిందో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ గడ్డ మీద కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందనే నమ్మకం ఉంది సార్ మాకు. ఎందుకంటే మనం 2024 జనరల్ ఎలక్షన్స్ చూస్తే మేము 100% స్ట్రైక్ రేట్ 7 ఎంపీ సీట్లు సాధించడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీలో ప్రపంచ అగ్ర నాయకత్వం ఉన్నటువంటి మోదీ గారు ఉన్నారు. అదేవిధంగా మచ్చలేనటువంటి నీతి, నిజాయితీ, పారదర్శకతతో ప్రజల కోసం పనిచేసేటువంటి మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈరోజు మిగతా పార్టీలు అది ఆపు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా ఉచితాలు కేవలం ప్రజల కోసం అంటే వాళ్ళకు ఓటర్ల ద్వారా గాలం వేస్తుంది. కానీ నేను ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాను సార్, తెలంగాణ రాష్ట్రంలో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ, హిమాచల్
ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ హామీలను అమలు చేయకపోగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఏమంటారు ఇబ్బడి ముబ్బడిగా చేశారు సార్. నేను ఒకటి చెప్తున్నా సార్, ఒకటి సార్, అధికారంలో ఉన్నటువంటి చెప్పండి సార్ ఒకటి సార్, ఇదే రేవంత్ సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 6 గ్యారెంటీల అమలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ 6 గ్యారెంటీల అమలు చేయలేకపోగా ఏ విధంగా తెలంగాణలో చేస్తుందో తెలుసు. ఇదే రేవంత్ సార్, ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మనకొద్దు. మనం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో కూడా చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చారండి వాళ్ళు. అక్కడ పంజాబ్ లో కూడా రకరకాల హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, చాలా వరకు నెరవేర్చినటువంటి పరిస్థితి. కన్క్లూడ్ చేయండి సార్. నేను అదే చెప్పబోతున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో హామీలు అమలు చేయకపోగా నేను గ్యారంటీగా ఉంటానని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రజలు అక్కడ ఎడ్యుకేషన్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఒకటి ఈరోజు మేము ప్రతి పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఇచ్చేటి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది సార్. ఈరోజు ఉచిత నీరు ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ఇస్తున్నాం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద విద్య వైద్య ఆరోగ్య సదుపాయాలు ఇస్తున్నాం, మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు సార్. సార్ ఒకటి ఇప్పుడు ఒకటి ఓటర్లంతా కూడా చాలా తెలివైన వాళ్ళు, ఏదో మనం చెప్పినటువంటి మాటలను నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సో మొత్తానికి ఈ రోజు ఈ హాట్ టాపిక్ లో అటెండ్ అయినటువంటి వివేక్ బాబు గారికి, అలాగే ద్వారపూర్ రెడ్డి జగదీష్